रघु सर ओम लक्ष्मी देवताभ्यो नमः आनंद कर्पूर नीराजनं दर्शयामि नीराजनाथ आचमनीयं समर्पयामि नमस्करोमि लक्ष्मी देवी नमः एते गंधपुष्प रूपदीप नैवेद्य तांबूलानि संध्या मार्केट ఒకటి ఎవరికి ఇబ్బంది లేకుండా టెంపరీ 1 మంత్ ఇబ్బంది ఉంటుంది ట్రైనింగ్ పర్పస్ సార్ రోజు వచ్చి 1 సైడ్ క్యాంప్ ఉంటుంది వాటర్ స్లో కొంత పెడతాం స్లో కొంచెం ఇక్కడ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దాని మీద స్లాబ్స్ మొత్తంగా అంటే మీరు జాయింట్ అవ్వదు ఎలా చేస్తారు ఏం చెప్పారు కర్మలా వచ్చేసేది शांतना साला हमें वैसे 104 बार खर्च करेगा तो 80,000 बहुत खामोश हो गया Fondo. Hai, hai. তুমি স্বামী
అప్లై చేసేయండి. తీస్తే పగిలిపోతారు. ఇక్కడ 50 కదా కదా 45 బిఎల్ నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండు దాని పక్కన ఉండే బ్రిడ్జ్ అంటే ఎంతో రద్దీ కలిగింది. ఎందుకంటే ఇటు పైనుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్గా ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవేస్ పోయే కాకుండా మిగతా టౌన్లోకి వచ్చేది కూడా ఈ ఒక్క దారి గుండా ఎక్కువ 90% పోతాయి. చాలా ట్రాఫిక్ ఉండేది. ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది. పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది. తర్వాత ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది. దీని యాక్చువల్గా అధికారులని ఎస్టిమేషన్ చేయమంటే అటు ఆర్ఎండ్బి, ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు, ఆర్ఎండ్బి, మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్తో చేయాల్సిన పని ఇది. వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని దీన్ని ఎస్టిమేషన్ వేశారు. 1,02,000కి ఒకసారి 1,02,00,000కి ఎస్టిమేషన్ వేశారు. దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే, అంటే 1 వే పూర్తి అవుతుంది. అది అయిన తర్వాత సెకండ్ వే కూడా, దానికి కూడా దాదాపు సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు కావచ్చు. దానికి కూడా ఎస్టిమేషన్ వేయించుకున్నాను. రెండు ఒకేసారి బ్లాక్ చేస్తే, రెండు పక్కల ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో ఒకదాన్ని తీసుకొని చేయమన్నాను. ఇది ఇన్కన్వీనియంట్ కాకూడదు కాబట్టి నేను ఇప్పుడే అధికారులకి ఆ కాంట్రాక్ట్ కూడా చెప్తున్నాను. 31 డిసెంబర్ దీన్ని ఇనాగరేషన్ చేస్తాం. 31 డిసెంబర్. ఇవాళ డేటు 17 అనుకుంటాను. 17 అంటే నెల 14 రోజులు. 1 నెల 14 రోజులు. వాళ్ళు కూడా 45 రోజులు పూర్తి చేస్తా అన్నారు. నేను 44 రోజులకు దీన్ని ఒక్కరోజు తగ్గించాను. కాబట్టి 31వ తేదీ ఉదయం మళ్ళా ఇక్కడికి వచ్చి దీన్ని ఇనాగరేషన్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఈ రోడ్డు వదిలేసిన తర్వాత ఈ లోపల దాన్ని కూడా టెండర్ పిలుస్తారు. దాన్ని కూడా టేకప్ చేసి మరొక 45 రోజుల్లో దాన్ని కూడా ఫిబ్రవరి 15వ తేదీకి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మకూరు బస్టాండ్ కాడ ఎంతో కాలం అంటే కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరంగా పాదచారులకి అందరికీ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి ప్రదాత నెల్లూరు ఎమ్మెల్యే గారు మంత్రివర్యులైనటువంటి పొంగూరు నారాయణ గారి సారథ్యంలో నూతనంగా నిర్మించబోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయమై ఆయనకి 51, 45 డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధిని అందరూ గమనించి ఆయనకి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాను.